యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తనకు మెసేజ్ చేయాలనిపిస్తుంది. బిజీగా ఉన్నారేమో. నేను డిస్టర్బ్ చేసిందన్నావు తనా? వద్దులే, ఫ్రీగా ఉంటే ఆయనే మెసేజ్ చేస్తారు. హాయ్, నేనే మీకు మెసేజ్ చేద్దామనుకుంటూ ఆగిపోయాను. ఆగిపోకూడదు. మనసుకి ఏం చేయాలనిపిస్తే అది చేసేయాలి. అబ్బో, అలా అనుకుంటే ఈ మనసు ఊరుకోదు సార్. చాలా చాలా పనులు చేయాలని కోరుకుంటుంది. గుర్రానికైనా కళ్ళెం వెయ్యొచ్చు, కానీ హృదయానికి గొళ్ళెం కూడా వెయ్యలేము. దాన్ని బంధించే కొద్దీ మనం బందీ అయిపోతూ ఉంటామట. అట్నా? అయితే అటే అటే. నువ్వు గమ్మత్తుగా మాట్లాడుతావు. నేను మాట్లాడడం లేదు, టైప్ చేస్తున్నాను. ఐ మీన్ అదే అంటున్నాను. సర్లేండి, ఇంకేంటి సంగతులు? విషయమైతే యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు కండక్ట్ చేసే కుకింగ్ కాంపిటీషన్. విశేషం అంటావా? అందులో నువ్వు గెలవటం. ఇది మరీ బాగుందే. నేను పార్టిసిపేట్ చేస్తానని మీకు చెప్పానా? నువ్వు పోటీలో పాల్గొంటావు, గెలుస్తావు. నాకు తెలుసు. ఈయనేంటి, నేను అలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటే వెళ్తావని నా భవిష్యత్తు ఏదో చూసినట్టు చెప్తున్నారే. ఇంతకీ ఏ రెసిపీ ప్రిపేర్ అవుతున్నావు? ఏం చెప్పను, నేనైతే ఏమీ అనుకోలేదు. గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోరాదు. చెప్పలేం ఏ అవకాశం మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో. అక్కమాంబ, పెద్ద కోడలు వచ్చింది. నా గురించి చెప్పరేంటి నాన్నగారు? ఏముందిరా నీ గురించి చెప్పడానికి? హడావిడిగా పారిజాతం వాళ్ళ ఇంటికి వెళ్ళావని తెలిసింది. కాయ కాస్త పండయిందేమోనని అడిగితే ఎవ్వరూ మాకు తెలియదంటున్నారు కామాక్షి. వదిన, మొత్తానికి ఏమన్నారు? చెప్తానయ్యా, ఈశ్వరి కూడా రాని. ఈశ్వరి, ఈశ్వరి, ఇలా రామ్మా. ఈ అమ్మాయి ఏంటి ఆన్సర్ చేయకుండా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది? ఏంటి నానమ్మా? పిలిచింది నేనే కాని చెప్పాల్సింది మీ పెద్దమ్మ. ఈశ్వరి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ పారిజాతం నిన్ను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంది. ఏంటి, నిజమేనా అక్క? అవును, కలిసొస్తే కళ్యాణం ఆగదు. 25 లక్షలు ఇస్తే గాని మాట్లాడమన్నవారు మాటిచ్చారంటే మూటేమన్నా ఇచ్చారా? పైసా ఇవ్వలేదమ్మా. మన దగ్గర అన్ని లక్షలు ఎక్కడున్నాయి? కట్నం లేకుండా ఈ పెళ్లి జరిగిపోతుంది. ఏంటన్నయ్య, ఇది కళా నిజమా? ఈశ్వరి చేసుకున్న పుణ్యం రా. ఎక్కడో ఒక చోట మెలిగి పెట్టే ఉంటారు. వాళ్ళు సామాన్యులు గారు.
షరతు అనాలో లేదో తెలీదు కాని సమస్య అయితే కాదు మావయ్య గారు. వంటల పోటీలో పారిజాతం పాల్గొంటుందట. అయితే వంట చేయాల్సింది మాత్రం మన ఈశ్వరిని. ఆ, అదే ఈశ్వర్ చేసినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. పారిజాతమే చేసిందనాలి. ఆ కాసేపు అబద్ధం ఆడితే అమ్మాయికి అత్తారింటికి దారి దొరికినట్టే. ఆ, గెలిస్తే పేరు పారిజాతానికి వస్తుంది కదన్నయ్య. పేరుదేవుందిరా సుబ్బు. మ్మ్. ఈశ్వరి ఒక ఇంటిదవుతుంది. అది చాలు మనకు. చూసావా ఈశ్వరి, మీ అమ్మ నేర్పిన వంటలే నువ్వు అత్తారింట్లో అడుగు పెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ పెద్దమ్మ, అమ్మ ఆశయం ఇది కాదు కదా. ఆశయంతో పాటు నీ ఆనందం కూడా అమ్మ కోరుకుంటుంది. నువ్వో ఇంటిదానివై సుఖంగా ఉంటే అమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. తప్పదమ్మా, ఇంకేం ఆలోచించకు. గెలిచి సర్టిఫికెట్ ఆవిడ చేతికి రాగానే వాళ్ళ కొడుకునే నీ చేతుల్లో పెడతానంది. పెళ్లి ఖర్చు కూడా వాళ్లే చూసుకునేలా ఉన్నారు. మరింకే వాళ్ళ అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులతో మా కోమలి పెళ్లి చేసేయచ్చు. చెప్పండి, అలా చూస్తారే? అవునవును, సుందరి ఆలోచన కూడా బాగానే ఉంది. మనకు భారం అవ్వదు, హోటల్ దూరం అవ్వదు. ఈ పెళ్లితోనైనా మన దరిద్రం పోవాలి మరి. అమ్మా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఒకే మాట మీద ఉన్నారు. మంచిదిరా. ఈశ్వరి, అందరికీ కాఫీ తీసుకురా అమ్మా. రాజేశ్వరి, ఈ సంతోషంలో చక్కెర కాస్త ఎక్కువయ్యమ్మా. నోరు తీపి చేసుకుందాం. ఆవిడ్ని గెలిపిస్తే పెళ్ళవుతుంది. కానీ నా హోటల్ని నడిపిస్తారా? ఈశ్వరి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఆ, ఏం లేదు పెద్దమ్మా. నీకు పెళ్ళైపోతుందన్న ఆనందంతోనే ఇష్టాలను అడగలేదు. చెప్పు ఈశ్వరి, బలవంతం ఏమీ లేదు. ఇలా చేయడం నీకిష్టం లేకపోతే ఈ పోటీకి నువ్వు వెళ్ళొద్దు. నేను ఈ పోటీకి వెళ్ళడం నీకిష్టమేగా పెద్దమ్మా. నీకోసం వెళ్తాను పెద్దమ్మా. నీ ఆనందం కోసం వెళ్తాను. నీకు కాబోయే అత్తగారు గెలవాలని అమ్మవారికి మొక్కుకొని ఉపవాసం ఉండు. పారిజాతం గారి తరపున నేను వంట చేస్తే వాళ్ళకి పెద్దమ్మ ఇచ్చిన మాట నిలబడుతుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు. నేను పోటీలో పాల్గొంటున్నాను. గుడ్, కంగ్రాట్స్. మర్చిపోయాను, మీ మీ పేరేంటి? రేపు పోటీలకు వస్తాను కదా, అక్కడ కలిసినప్పుడు చెప్తాను. సూపర్. విష్ యూ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. గోరింటాకు పెట్టుకోవడం వల్ల లాభాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళు అంట్లు తోమడం, బట్టలు ఉతకడం ఇలా ఎక్కువ నీళ్లతోనే పనిచేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీనివల్ల తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం రాకుండా ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. అంతేకాక గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడిని లాగేస్తుందంట. గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతుంటాయని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్తోందో కదా. అవునమ్మా, తను చెప్పడం, అదే టైంకి నీ చేతికి గోరింటాకు పెట్టడం, నేనేదో తను చెప్తే చేస్తున్నట్టుంది. ఏమిటక్కా, ఆడపిల్లలకు అమ్మ గోరింటాకు పెట్టడం చూశాను, కానీ ఇక్కడేంటి రివర్స్లో అమ్మ చేతులకు కొడుకు గోరింటాకు పెడుతున్నాడు? ది గ్రేట్ రుద్ర నీలకంఠ గోరింటాకు పెడుతుంటే విడ్డూరంగా ఉంది. ఇందులో విడ్డూరమేముంది? ఈ చేతులతో తెల్లారగానే నాకు బెడ్ కాఫీ ఇస్తావు, 9ంటికి టిఫిన్ పెడతావు, నా టై కడతావు, ఆఫీస్కి బ్యాగ్ ఇస్తావు, నా బట్టలు తీసి పెడతావు, తల దువ్వుతావు. ఇలా ఒక్కటేంటి, ఒక్క రోజులోనే 100 పనులు చేస్తావు ఈ చేతులతో. ఈ అమ్మ చేతులు ఎర్రగా కందిపోవడం నేను చూడలేను. దానికి బదులు గోరింటాకు పెడితే ఎర్రగా పండిపోవడం నేను చూడాలనుకుంటున్నాను. పైగా పాడ్కాస్ట్లో ఆ అమ్మాయి చెప్పింది విన్నారో లేదో, గోరింటాకు ఒంటి మీద ఉంటే హెల్త్కి కూడా మంచిదట. ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే వింటున్నారు, కానీ బాగా తెలిసిన వాళ్ళు చెప్తే వినట్లేదు ఈ మధ్య. అదే అక్క, రోజులు అలా ఉన్నాయంటున్నాను. రోజులెలా ఉన్నా మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం. అంతేలే. అనయ్య, కుకింగ్ కాంపిటీషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. గుడ్. పబ్లిసిటీ బాగానే రీచ్ అయినట్టుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది పెద్దమ్మా. ఒక్క యాడ్ మనం ఇవ్వడం వల్ల ఎంతో మంది వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అమ్మాయి కూడా రేపు పోటీకి వస్తుంది. ఏమ్మాయి నాన్న? అమ్మాయి అన్నానా? ఇప్పుడే అన్నావు కదరా, పేరు చెప్పలేదంతే. పేరు తెలీదు, కానీ వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. తన రెసిపీస్ బాగుంటాయి. రేపు తను కూడా కాంపిటీషన్కి రాబోతుంది. పేరు తెలియకుండా ఎలా పరిచయం అయింది? ఆన్లైన్ అమ్మా. అమ్మాయిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాను. పోనీ నువ్వే ఈ పోటీలు పెడుతున్నావని తెలుసా? తెలీదు. ఇంట్రెస్టింగ్. రేపు ఆ అమ్మాయి గనక పోటీలో పార్టిసిపేట్ చేసి గెలిస్తే అప్పుడు తన పేరు అందరికీ తెలిసేలాగా చెప్తుంది. నీ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇస్తూ ప్రత్యక్షంగా పరిచయం చేసుకో. రోజులా కాకుండా రేపు ఇంకొంచెం అందంగా రెడీ అవ్వాలి, సరేనా? అన్నేకేంటి పెద్దమ్మా, హీరో. మరి నువ్వు హీరో తమ్ముణ్ణి. సెకండ్ హీరో అని చెప్పాలరా, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వీడికి.
రేపు కాంపిటీషన్కి నేను వస్తాను అనేసి అతను ఎదురు చూస్తూ ఉంటారు. నేను రేపు అతన్ని డైరెక్ట్గా చూడబోతున్నాను. చూసి ఆగిపోవాలా, లేదంటే రోజు ఆన్లైన్లో మీతో చాటింగ్ చేసేది నేనే అని పరిచయం చేసుకోవాలా? ఏం చేయాలో తెలియడం లేదే. మళ్ళీ ఇతనెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎవరే? అది ఏం లేదు. ఆ ఫోన్ ఇటివ్వు. అమ్మ ఏం లేదని చెప్తున్నాను కదా. ఇవ్వమంటుంటే. ఏం లేదమ్మా, అమ్మ చెప్పాను కదా ఏం లేదని. కోమలి, అరే ఏం లేదమ్మా. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? కోమలి, అక్క వంటల పోటీకి నీదొక మంచి డ్రెస్ ఇవ్వు. సరే పెద్దమ్మా, చూపిస్తాను. ఇదిగో పెద్దమ్మా, ఇది బాగుంటుంది. ఇంకో కలర్ తీ కోమలి. తీసుకో. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా? చూస్తున్నా పెద్దమ్మా. పెద్దమ్మా, ఇది ఇంకో కలర్ తీయమ్మా. పెద్దమ్మా, నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి. ఏదో ఒకటి త్వరగా సెలెక్ట్ చేసుకోండి. చేసేసుకుంటావు. ఇంకో రెండు తీ చాలు. పెద్దమ్మా వద్దులే. నువ్వెప్పుడూ అలాగే అంటావు. ఒక్క నిమిషం ఆగు. కోమలి తీమ్మా, ఇంకొకటి తీ. ఇది చూడు పెద్దమ్మా. అక్క, కోమలి బట్టలు ఈశ్వరికి ఎలా నప్పుతాయి? అబ్బా, అది కాదులే సుందరి. ఆ పారిజాతానికి ఈశ్వరి పాతకాలపు అమ్మాయిలా కనిపిస్తుందట. అందుకే కోమలి వేసుకునే మోడర్న్ డ్రెస్ ఒకటి వేసుకుని పోటీకి వెళ్ళమంటున్నాను. తను వేసుకోవాలి కదా. అలవాటు లేనప్పుడు కొన్ని డ్రెస్సులు వేసుకుంటే నడవలేక కింద పడిపోగలరు. కోమలి, ఇంకో రెండు డ్రెస్సులు తీవా. ఈ కలర్ చాలా బాగుంది. ఇది చూడండి. బాగుంది. ఇది వేసుకో, బాగుంటుంది. సగమే ఉంది, మిగతా సగం ఎక్కడుంది? ఉండదు. అదేంటి? ఫ్యాషన్ చెప్పినా నీకు అర్థం కాదు. ఇలాగే అర్థమే ఉంటాయి. అంటే సగం సగం. కాళ్ళు కనిపిస్తాయి పిన్ని. కోమలి, ఇంకొకటి తీసి చూడమ్మా. ఇది బాగుంది. ఈశ్వరి, ఇది వేసుకో. వీపు కనిపిస్తుంది పెద్దమ్మా. అయ్యో రామచంద్ర. కోమలి, ఇంకొకటి చూపించవా? ఈశ్వరి, ఇది చూడమ్మా. లో నెక్ చచ్చినా వేసుకోను. అబ్బా, ఇవన్నీ ఎలా వేసుకున్నావు కోమలి? ఈశ్వరి ఏమో ప్రతి దానికి అడ్డు చెప్తుంది. ఇంకొకటి చూపించవా? ఇవన్నీ కాదు కానీ ఇదిగో అక్క, ఇది వేసుకో. ఇది జంప్ సూట్, చాలా వరకు కవర్ అవుతుంది, బట్ స్టైల్ గా ఉంటుంది. పాదాలు, మోకాలు వంకలు పెట్టుకో, వేసుకొని చూడు. ఇదిగో వేసుకొని చూడు. వేసుకొని చూడు, వెళ్ళు. అక్క, నా ఇయర్ రింగ్స్, వాచ్, రబ్బర్ బ్యాండ్ ఇంకా హై హీల్స్ కూడా ఉన్నాయి. అన్ని వేసుకొని రా.
బాగున్నావు తల్లి. తల్లి కాదు, పిల్లే. మోడర్న్ డ్రెస్సెస్ లో ఇలానే ఉంటారు. బానే ఉన్నావులే అక్క. ఆ పారిజాతం కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోతుంది.